భాజపా బహిరంగ సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కానీ చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారాన్ని ఎత్తుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఎస్సీలకు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో, అడ్రస్ లేని ఛానళ్లలో కథనాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఫిలాసఫీ ఉంటుంది. దేశంలో పూర్ కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యత కేవలం వెల్ఫేర్ యాక్టివిటీలో మాత్రమే కాదు, పరిపాలనలో కూడా, రాజ్యాధికారులు కూడా భాగం పంచుకోవాలని చెప్పి తపన పడే పార్టీ భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాం. 30 ఏళ్లుగా గుజరాత్లో పరిపాలిస్తున్నాం. అక్కడెక్కడకు రిజర్వేషన్ పోలే. 20 ఏళ్ల పైబడి మధ్యప్రదేశ్లో పరిపాలిస్తున్నాం. ఎక్కడ రిజర్వేషన్ పోలే. వాజ్పేయి గారి కాలంలో 5 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించినాం. ఎక్కడ రిజర్వేషన్ల ప్రస్తావన తేకపోగా ఆనాడు వారి హయాంలో గిరిజన మంత్రిత్వ శాఖను స్థాపించి గిరిజనులకు న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉందన్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డను చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. రెండోసారి అధికారంగా వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతేకాదు, బీసీ కమిషన్కి అంతకుముందు రాజ్యాంగ భద్రత దానికి లేకుండా పోయింది. ఇవాళ చట్టబద్ధత లేకుండా పోయింది. ఇవాళ కడుపు నిండా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్లు అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబడిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో. ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అణగారిన వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పాలకులారా ఇదేం న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే గడ్డ మీద ఇవాళ మందకృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు 70 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు మీ ముఖాలకు మీ హయాంలో ఎన్నడైనా కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత, ఎస్సీల నంబర్ ఎంత, ఎస్టీల నంబర్ ఎంత చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 76 మంది మంత్రి పదవులు ఉంటే 27 మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అప్లిఫ్ట్ చేసినటువంటి నాయకుడు, గుర్తించిన నాయకుడు, గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎస్సీల కోసం 12 మంత్రి పదవులు ఇచ్చి, ఎస్టీల కోసం 8 మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతో గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రెండవ మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు. అయిపోయిందా? ఒక్క నిమిషమా.
ఇవాళ నేను అంటా ఉన్నా, నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కొత్త ఆర్థిక మంత్రిగా కొంచెం ఛాలెంజ్ చేసిండు. నీకు దమ్ముంటే నీవిచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తావో చెప్పగలవా ముఖ్యమంత్రి అని చెప్పంటున్నా. ఇవాళ ఆయన కట ఈసారి ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ తవ్వి లంకె బిందెలు ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్తున్నాడు. నేను అంటున్నా 2014లో కనీసం నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే, రెండవసారి ప్రతిపక్ష హోదా రాలేదు, ఈసారి కూడా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా దేశ ప్రజానికం నిర్ణయించేటువంటి అక్కర్లేదు. ఆ ప్రతిపక్ష పార్టీ హోదా రాని పార్టీ తెలంగాణ గడ్డ మీద ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవాళ ఆయన లంకె బిందెలు ఇస్తే ఆ డబ్బుతో ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నావు. తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే నిధులు రావని చెప్పి మాట్లాడుతున్నారు. నీ జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ రహదారులలో కావచ్చు, హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, హైదరాబాద్లో ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, రామగుండంలో ఇరులో ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, దేంట్లో కూడా ఎక్కడ తెలంగాణకు చిన్న చూపు చూడలే. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండు, పల్లెల అభివృద్ధిలోనే రాష్ట్రాల అభివృద్ధి ముడిపడి ఉంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి భావించే నాయకుడు తప్ప మీలక కుసంస్కారంతో ఈ పార్టీ నా ఎమ్మెల్యే కాదు, ఈ నియోజకవర్గం నాకు ఓట్లు వేయాలని చెప్పేటువంటి నీచమైన సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. ఇవాళ తెలంగాణలో రేపు అభివృద్ధి జరగాలంటే, రేపు నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే నిధులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తానో రేపు జీరో వాల్యూ మోరీలు వేసినట్టే తప్ప ఉపయోగం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను 70-75 రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒకటే మాట, బిడ్డ మొన్నటి ఎన్నికలు ఏదో అయిపోయినాయి, ఈసారి మాత్రం మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మోడీ గారే రావాలంటున్నారు. 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది, రామ మందిరం నిర్మాణం అయిపోయింది. రాబోయే కాలంలో ఇవాళ పేదరిక నిర్మూలన ఎజెండాగా ఇవాళ ఈ రాష్ట్రాల్లో మనకు డబుల్ బెడ్రూమ్లు రాకుండా అన్యాయం చేసిండ్రు. రేపు మోడీ గారు మొన్న మల్కాజ్గిరి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిండు, రాజేంద్రజీ తెలంగాణ समाज को तेलंगाना हवाम को क्या चाहिए, ఎలక్షన్ మే వాదా కరో హమ్ జరూర్ కరెంగే అని చెప్పే మాట ఇచ్చిండో. తప్పకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతంలో పిల్లల ఉద్యోగాల అవకాశాలు పెంచడం కోసం కావచ్చు, ఇవాళ వాళ్ళకు ఇతరత్ర ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, దేనికైనా నిధులు ఇవ్వగలిగే సపోర్ట్ చేయగలిగేటువంటి పెద్ద మనసు నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఢిల్లీలో ఇవాళ ఇక్కడ మల్కాజ్గిరిలో, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్లో మాధవిలత గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇవాళ చేవెళ్లలో బూర నరసేగౌడ్ గారు, భువనగిరిలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణకు రాబోయే కాలంలో నాయకత్వం వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దానికి పునాది పడుతుంది ఇప్పుడే అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా ఇస్తున్నటువంటి ఈ యొక్క సభలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు మొత్తం ఎల్బీ స్టేడియం కాషాయమయమైంది.
బీజేపీ నాయకులకు, శ్రేణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ ఒకటి గుర్తించాలి. ఈరోజు భారతదేశం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుంది? భారతదేశం ఎవరి చేతుల్లో దృఢంగా ఉంటుంది? భారతదేశం ఎవరి చేతుల్లో విశ్వ గురువుగా మారుతుంది అని అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎనీ డౌట్? రాహుల్ గాంధీ కూడా డౌట్ లేదు. రాహుల్ గాంధీ కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఈరోజు మోడీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నేను క్లుప్తంగా మాట్లాడాను కాబట్టి నేను క్లుప్తంగానే 2 ముక్కలు చెప్తా. మనం రామాయణం 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తాం? దేశం, ధర్మం. రామాయణం 3 ముక్కలు చెప్పాలంటే కట్టే, కొట్టే, తెచ్చని చెప్తాం. మన ప్రియతమ నాయకుడు మోడీ గారి గురించి కూడా 3 ముక్కలు చెప్పాలంటే నా భాషలో మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మీరు కూడా గట్టిగా అంటే బాగుంటుంది. మోడీ 3D, మోడీ, మోడీ 3D. 3D అంటే ఏందో మీకు డౌట్ రావచ్చు. 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈ మూడింటిని రంగరించి భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చినటువంటి ఈ యొక్క యుగ పురుషుడు మన నరేంద్ర మోడీ గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరికీ తెలుసు, అన్నం మొత్తం ఉడికిందా అంటే అన్నం మొత్తం పిసుకం, 2 మెతుకులు పిసుకుతాం. అలానే మోడీ గారి గురించి ఒక సన్నివేశం చెప్తాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యొక్క సైనికులు పట్టుబడితే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్లో వాళ్ళ తలలు నరికి మనకు పార్సల్ చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. అవునా కాదా? చూసాం. ఎవరు అప్పుడు చప్పుడు చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? మన ఫైటర్ పైలట్ అభినందన్ గారు సర్జికల్ స్ట్రైక్లో భాగంగా పాకిస్తాన్లో పట్టుబడితే మోడీ గారు గట్టిగా చూస్తే 24 గంటల్లో పూలదండలతో మన ఇండియాకు పంపిన సన్నివేశం మర్చిపోయారా లేదా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సన్నివేశం చెప్తాను. అది కేవలం అదే భారతదేశం, అదే ప్రజలు, కానీ మారింది ఒక్కరు, అదే మన ప్రధానమంత్రి మోడీ గారు. ఈరోజు మోడీ గారు మన దేశానికి ధైర్యం, డెవలప్మెంట్. మీకు ఒక సినిమాలో డైలాగ్ చెప్తా. మీరు చాలామంది తెలుగు సినిమాలు చూసిన వాళ్ళకి తెలుసు, బాలయ్య సినిమా. మోడీ గారు వచ్చినాక మన భారతదేశం వైపు చూడాలంటే మన శత్రు దేశాలు ఈ డైలాగ్ సరిగ్గా సూట్ అవుతుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. అండ్ దట్ ఈస్ మోడీ. ఆ ఒక్క అంశం చాలు, ఈ ఒక్క అంశం చాలు 140 కోట్ల మంది ప్రజలకు మనకు మోడీ గారు మరోసారి 400 సీట్ల పైగా ప్రధానమంత్రి కావాలి. అందుకొరకు మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అబ్కీ బార్ 400 పార్ అనేది కేవలం నినాదం కాదు, భారతదేశ విధానం. మీరందరూ తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో అన్నిటికీ అన్ని గెలిపించండి. హైదరాబాద్తో సహా గెలిపిస్తే ఖచ్చితంగా ఒక్కటి మాత్రం కాబోతుంది. రిజర్వేషన్ రద్దు కాదు, రాజ్యాంగం రద్దు కాదు, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మాత్రం రద్దు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నా. భారత్ మాతాకి థ్యాంక్ యూ. మన యొక్క ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం
भारत माता की कमलं गुर्तुके जय श्री राम, जय श्री राम। मातरम 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 मातरम, जय जय। सुनो देशवासियों, भारत की कहानी, ताकतवर भारत पे मोदी की निशानी है। 3-4 है 3-4, नाचे जोरदार, भारत झूमेगा बार बार। 3-4, 1 2 3 4, अरे और एक बार लाएंगे मोदी सरकार। मेरा देश यही मेरा परिवार है। भाइयों बहनों, मैंने घर छोड़ा है। అందరూ కూడా కుడివైపు ఉన్న వాళ్ళు తొందరగా ఎడమవైపు రావాలి దయచేసి। మన యొక్క ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు। కుడివైపు నిల్చున్న వాళ్ళందరూ కూడా ఎడమవైపు తొందరగా రావాలి। భారత్ మాతా की लगा रहे जिसे भुला चुका था हर कोई, उसका हित लेके खड़ा रहे। सच्ची मेहनत करके जिसने कितने सपनों को पंख दिए, मुझे फिर उसको लाना जो కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా ఎడమవైపుకు రండి దయచేసి। అందరూ కూడా గమనించాలి, మన యొక్క ప్రధానమంత్రి గారు వచ్చినారు। అందరూ కూడా అక్కడ నిల్చున్నారు। మీరందరూ కూడా ఎడమవైపు తొందరగా రావాలి। వాలంటీర్స్ యువమోర్చా నాయకులు తొందరగా వారిని పంపించండి ఎడమవైపుకు దయచేసి గమనించాలి। కార్యకర్తలు అందరూ కూడా వేదికకు కుడివైపున అందరూ కూడా నిల్చొని అక్కడ అందరూ అడ్డంగా నిల్చున్నారు దారిలో, వాళ్ళందరూ కూడా ఎడమవైపుకు రావాలి। ఎంత తొందరగా వీలైతే అంత రండి। మన యొక్క నాయకులు వచ్చినారు। త్వరలోనే సభ యొక్క नाचे जोरदार, भारत झूमेगा बार बार। 3-4, 1 2 3 4, अरे और एक बार लाएंगे मोदी सरकार। आतंकी संगठनों में खौफ सा ये छाया, घुसपैठी गद्दारों को जड़ से ये मिटाया। सर्जिकल स्ट्राइक करके ताकत ये बताया, चंद्रयान सफलता से सबको ये चौंकाया। आतंकी संगठनों में खौफ सा ये छाया, घुसपैठी गद्दारों को जड़ से ये मिटाया। सर्जिकल स्ट्राइक करके ताकत ये बताया, चंद्रयान सफलता से सबको ये चौंकाया। मोदी है तो मुमकिन है देश का विकास, मोदी है तो मुमकिन है देश का विकास। मोदी जी के फैसलों पे पूरा विश्वास है। 3-4, 1 2 3 4, नाचे जोरदार, भारत झूमेगा बार बार। 3-4, 1 2 3 4, अरे और एक बार लाएंगे मोदी सरकार। भगवा की परचम को शान से लहरा के अयोध्या में राम जी की मंदिर बनवाए। मोदी जी के हर कदम पे राम जी का साया, दुश्मनों के हमलों को काबू कर पाया। अपने घर को लौट आए श्री राम लल्ला, अपने घर को लौट आए श्री राम लल्ला। इतिहास को बदला मोदी खुल्लम खुल्ला। 3-3-3-3-3-4, 1 2 3 4, नाचे जोरदार, भारत झूमेगा बार बार। 3-4, 1 2 3 4, अरे और एक
योग्यता का हौसला बढ़ाने प्रतिभाशाली को आत्मनिर्भर बनाया। भारत के विज्ञान से दुनिया है गुलाम, हर एक मुल्क हमें करता है सलाम। सुनो अरे सुनो सुनो देशवासियों भारत की कहानी, अरे सुनो देशवासियों भारत की कहानी। ताकतवर भारत पे मोदी की निशानी है 3-4 है 3-4 नाचे जोरदार भारत झूमेगा बार बार। अरे 3-4 1 2 3-4 अरे और एक बार लाएंगे मोदी सरकार। भारत माता की, भारत माता की వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం। జై శ్రీరామ్, జై శ్రీరామ్। మన యొక్క భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకుడు ఇప్పుడే వేంచేస్తున్నారు। వారికి మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను। జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతా की వందే వందే। కమలం గుర్తుకే, కమలం గుర్తుకే వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం। రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను। भारत माता की, भारत माता की। అందరూ కూడా రెండు చేతులు పిడికిలి బిగించి నాతో పాటు నినాదం ఇవ్వాలి। భారత్ మాతా की, భారత్ మాతా की। ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మనవి చేయడానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున, భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా 17కు 17 సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాము। తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తా ఉన్నారు। దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిరికి పందలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు। నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏం అమలు చేశారో, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సి ఉండేది। కానీ పెద్దమ్మ ప్రభుత్వము అనేక రకాల బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ
బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు, వాళ్ళను నవ్వుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఏంటో, నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్, కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో కోట్లాది, ఈ దేశంలో పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాము. అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నాం మనము? ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతాన్ని చూడలేము ఇప్పుడు ఉన్నాము. అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నాం మనము? ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతాన్ని చూడలేము ఇప్పుడు. అనేక సమస్యల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాము. మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రాహుల్ గాంధీ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. మాకు ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమే, తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాత్రమే. తెలంగాణ ప్రజల కోసం పోటీ చేస్తాము. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ సభకైనా తలలోటు పెట్టుకొని వెళ్తున్నాడు, గార్డు గుడ్డు పెట్టుకొని వెళ్తున్నాడు. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము 9 లక్షల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తే ఆయన పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే అది గాడిద గుడ్డుతో పోలుస్తాడా? రైతులకు ఈరోజు సంవత్సరానికి 3 సార్లు బ్యాంక్ అకౌంట్లో మోడీ పైసలు వేస్తే వాటిని గాడిద గుడ్డుతో పోలుస్తాడా? ఈరోజు రైతులకు వెళ్తున్నాడు. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము 9 లక్షల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తే ఆయన పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే అది గాడిద గుడ్డుతో పోలుస్తాడా? రైతులకు ఈరోజు సంవత్సరానికి 3 సార్లు బ్యాంక్ అకౌంట్లో మోడీ పైసలు వేస్తే వాటిని గాడిద గుడ్డుతో పోలుస్తాడా? ఈరోజు రైతులకు ఎకరానికి 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తే ఈ ముఖ్యమంత్రి రైతులకు ఇస్తున్న సబ్సిడీని గాడిద గుడ్డుతో పోలుస్తాడా? 1,20,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో జాతీయ రహదారి నిర్మాణం చేస్తే గాడిద గుడ్డుతో పోలుస్తాడా? అది యూరియా పరిశ్రమ కావచ్చు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేక ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కావచ్చు, సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎంఎంటీఎస్ ట్రైన్ కావచ్చు, వందే భారత్ ట్రైన్ కావచ్చు. ఈ ప్రభుత్వము మరి అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9 లక్షల కోట్లకు పైగా ఈ తెలంగాణ కోసం ఖర్చు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తుంది, అవినీతికి పాల్పడతా ఉంది. అంతేకాదు ఇక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనతో తెలంగాణను పూర్తిగా దోచుకున్నది. అందుకే ఈరోజు తెలంగాణను రక్షించేది, తెలంగాణకు భవిష్యత్తు ఇచ్చేది, తెలంగాణను ఆదుకునేది, తెలంగాణకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ గారు మాత్రమే. అందుకే తెలంగాణ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు రండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ
మరొకసారి మనమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలను, భాగ్యనగర్ ప్రజలను కోరుతా ఉన్నాను. 13వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా, తెలంగాణ సమాజానికి ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. भारत माता की, भारत माता की। हैदराबाद, सिकंदराबाद, मलकाजगिरी, चेवल्ला और भांगीर को अंदर की नमस्कारम। आप सभी को ये पर्दा नीचे रख दो प्लीज। आप सभी को अक्षय तृतीया की बहुत बहुत शुभकामनाएं। आपके जीवन में सुख रहे, समृद्धि रहे, लक्ष्मी जी का आशीर्वाद रहे, आपका भाग्य बना रहे, सौभाग्य बना रहे, ईश्वर से यही कामना है। तेलंगाना अक्षय तृतीया एक बड़ा त्योहार होता है। इसके बावजूद भी आज मैं ये दूसरा कार्यक्रम तेलंगाना में कर रहा हूं और जिस प्रकार से लोग उत्साह उमंग के साथ जुड़ रहे हैं, भारत के उज्जवल भविष्य के लिए ये आपका कमिटमेंट दिखाता है। साथियों, हैदराबाद तो स्पेशल है ही, ये वेन्यू भी और स्पेशल है। आप में से बहुत लोगों को याद होगा 10 साल पहले यही एक विराट सभा हुई थी और एंट्री के लिए पैसे देकर के टिकट लेना पड़ता था। और वो एक ऐसा टर्निंग पॉइंट था जो इस धरती से पूरे देश में निराशा को आशा में बदलने की आंधी चली थी। और आज फिर वो आशा में बदलने की आंधी चली थी और आज फिर ये दृश्य, ये माहौल साफ दिखाता है कि तेलंगाना का मूड क्या है। तेलंगाना कह रहा है कांग्रेस नक्को, बीआरएस नक्को, एमआईएम नक्को, बीजेपी कोई वोट देंगे, बीजेपी को जिताएंगे। साथियों, मैं तेलंगाना में
जहां जहां गया हूं, एक अभूतपूर्व क्रांति मैं देख रहा हूं। तेलंगाना के परिणाम पूरे देश में उत्साह भरने वाले परिणाम आने वाले हैं। साथियों, 4 जून के नतीजे अब बिल्कुल स्पष्ट है। 4 जून को देश जीतेगा। कौन जीतेगा? कौन जीतेगा? 4 जून को 140 करोड़ भारतीयों का संकल्प जीतेगा और 4 जून को भारत के विरोधी हारेंगे। 4 जून को आत्मनिर्भर भारत अभियान के विरोधी हारेंगे। 4 जून को सीएए कानून के विरोधी हारेंगे। 4 जून को यूनिफॉर्म सिविल कोड के विरोधी हारेंगे। 4 जून को वोट जिहाद की बात करने वाले हारेंगे। 4 जून को आर्टिकल 370 के समर्थक हारेंगे। 4 जून को ट्रिपल तलाक के समर्थक हारेंगे। 4 जून को भ्रष्टाचार के समर्थक हारेंगे। 4 जून को तुष्टीकरण के समर्थक हारेंगे। साथियों, हैदराबाद सॉल्यूशन सिटी है। यहां हर प्रॉब्लम का सॉल्यूशन ढूंढा जाता है। आप मुझे बताइए, क्या भारत करप्शन जैसी प्रॉब्लम के साथ आगे बढ़ सकता है क्या? पूरी ताकत से बताइए, बढ़ सकता है क्या? बढ़ सकता है क्या? क्या भारत को लाखों करोड़ के स्कैम करने वाली पार्टियां आगे बढ़ा सकती है क्या? क्या यूथ की एस्पिरेशंस को इग्नोर करने वाली पार्टियां देश का भविष्य बना सकती हैं? क्या मिडिल क्लास के ड्रीम्स को कुचलने वाली पॉलिटिकल पार्टियां आपका भला कर सकती हैं? क्या हर प्रोजेक्ट में पहले करप्शन का पोटेंशियल खोजने वाली पार्टियां मॉडर्न इंफ्रास्ट्रक्चर बना सकती हैं? तो ये काम कौन कर सकता है? 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 मोदी नहीं, ये आपका एक वोट कर सकता है। ये आपके वोट की ताकत है जो इन सारी समस्याओं का समाधान है। आपने बीजेपी को वोट, एनडीए को वोट दिया। भारत भी अपनी दशकों पुरानी प्रॉब्लम्स के सॉल्यूशंस पर काम करने लगा। आज इसका परिणाम हम चारों तरफ देख रहे हैं। भारत आज डिजिटल पावर है। भारत आज फिनटेक पावर है। भारत आज स्टार्टअप पावर है। भारत आज 5वीं दुनिया की सबसे बड़ी इकोनॉमी है। भारत आज स्पेस पावर है। साथियों, ये तो मोदी का ट्रैक रिकॉर्ड है, लेकिन कांग्रेस का ट्रैक रिकॉर्ड क्या है?
कांग्रेस का ट्रैक रिकॉर्ड है लूट लूट लूट। कांग्रेस का ट्रैक रिकॉर्ड है अपीसमेंट। कांग्रेस का ट्रैक रिकॉर्ड है डायनेस्टी फर्स्ट। कांग्रेस का ट्रैक रिकॉर्ड है आतंकवादियों पर नरमी। हमारे जो फर्स्ट टाइम वोटर्स हैं ना, मैं तो चाहूंगा कि हर परिवार अपने 18, 20, 22 साल के बच्चों के साथ बैठे और 10 साल पहले क्या हाल थे उसकी जरा चर्चा करें। शायद इन फर्स्ट टाइम वोटर जो आज से 10 साल पहले 8 साल, 10 साल, 12 साल के थे, उन्हें तो याद भी नहीं होगा 10, 11 साल पहले यहां दिलसुख नगर में सीरियल बम ब्लास्ट हुए थे। कांग्रेस की सरकार में पहले पूरे देश में ऐसी ही खबरें आती रहती थी। कोई परिवार रेस्टोरेंट में खाना खाने गया है, ब्लास्ट हो जाता है। कोई परिवार थिएटर में मूवी देखने गया है, ब्लास्ट हो जाता था। कोई परिवार बस से ट्रैवल कर रहा है, ब्लास्ट हो जाता था। आज कहीं से भी ऐसी खबरें आती हैं क्या? जरा इस तरफ से मुझे जवाब चाहिए। क्या ऐसी खबरें आती हैं क्या? उधर से जरा बताइए, ऐसी खबरें आती है क्या? ये बम ब्लास्ट किसने रोके? ये बम ब्लास्ट किसने रोके? ये बम ब्लास्ट किसने रोके? ये बम ब्लास्ट रोकने का काम आपने दिल्ली में एक मजबूत सरकार बनाई, मोदी को सेवा उसका अवसर दिया, तब जाकर के रुका है। लेकिन ये बात कांग्रेस और इंडी गठबंधन को पसंद नहीं आ रही है। देश में ये खून खराबा फिर से शुरू हो, इसके लिए कुछ ताकतें मोदी को हटाने में जुटी है। इसलिए मैं हैदराबाद से पूरे देश को सतर्क करना चाहता हूं। कांग्रेस को वोट देना मतलब वो पुराने दिन जो कोई अनजान पंजा आतंक को उसके साए में जीने के लिए देश को मजबूत कर दिया था, देश को मजबूर बना देता था। और इसलिए फिर से एक बार देश आतंक की लपट में आना नहीं चाहता है। साथियों, कांग्रेस हमेशा से एंटी मिडिल क्लास पार्टी रही है। आप याद कीजिए, जब ये सरकार में तो कैसी कैसी बातें करते थे। इनके एक नेता कहते थे कि मिडिल क्लास केयरलेस हैं। उनके नेता कहते थे कांग्रेस के, वो कहते थे कि जो आइसक्रीम पर पैसा खर्च करते हैं वो महंगाई की शिकायत क्यों करते हैं। याद है ना पुराने बयान? ये कांग्रेस के नेता सरकार में रहते ऐसे बयान देते थे। साथियों, इस बार भी कांग्रेस के मैनिफेस्टो में मिडिल क्लास के लिए जरा सा भी विचार नहीं किया गया है।
लेकिन ये लोग मिडिल क्लास की कमाई का एक्सरे करके उसे अपने वोट बैंक की और उनको बांटने की घोषणाएं डंके की चोट पर कर रहे हैं। साथियों, आप मुझे बताइए, आपकी जो संपत्ति है उस पर आपके संतानों का अधिकार है कि नहीं है? जरा मुझे सबके सब लोग बताइए, क्या आपकी संपत्ति पर आपके संतानों का अधिकार है कि नहीं है? क्या कोई सरकार आपकी संपत्ति छीन करके आपके संतानों का अधिकार छीन ले, ऐसी सरकार आपको मंजूर है? साथियों, कांग्रेस ये विचार करके चल रही है। साथियों, कांग्रेस की नस नस में रेसिज्म का जहर भी भरा है। ये शाहजादे के उस्ताद अपने ही देश के लोगों को चीन का, अफ्रीका का बता रहे हैं। शहजादे के उस्ताद की माने तो आज सभी भारतीय नहीं बल्कि अफ्रीकी है। कांग्रेस देश को टुकड़ों टुकड़ों में तोड़ने वाली मानसिकता के साथ बोल रही है। ये लोग भारत को एक राष्ट्र ही नहीं मानते, इसलिए आपको कांग्रेस से, इंडी अलायंस से बहुत सतर्क रहना है। साथियों, आप सभी जानते हैं कि शहजादे को ऐसे खतरनाक आइडिया ट्यूशन करके सिखाए जाते हैं और शहजादे को ट्यूशन पढ़ाने वाले ने एक और बात कही है। वो कहते हैं कि राम मंदिर और रामनवमी मनाना गलत है। वो कहते हैं कि भगवान राम की पूजा आइडिया ऑफ इंडिया के खिलाफ है। मैं जरा आपसे पूछना चाहता हूं, क्या भगवान राम का अपमान आपको मंजूर है? क्या पूजा करना गलत है? क्या पूजा करना देशद्रोह है? क्या भारत को हमेशा विदेशी चश्मे से देखने वाली कांग्रेस को आइडिया ऑफ इंडिया का अंदाज ही नहीं है। आखिर क्या है आइडिया ऑफ इंडिया? आइडिया ऑफ इंडिया भारत की हजारों साल पुरानी संस्कृति का प्रतिबिंब है। आइडिया ऑफ इंडिया यानी सत्यमेव जयते। आइडिया ऑफ इंडिया यानी अहिंसा परमो धर्मः। आइडिया ऑफ इंडिया यानी आचारः परमो धर्मः। आइडिया ऑफ इंडिया न ही सत्यात् परो धर्मः। आइडिया ऑफ इंडिया एकम सत् विप्रः बहुधा वदन्ति। आइडिया ऑफ इंडिया वसुधैव कुटुंबकम।
आइडिया ऑफ इंडिया सर्वपंथ संभाव, आइडिया ऑफ इंडिया अपदीपो भव, आइडिया ऑफ इंडिया बुद्धम शरणम गच्छामि, आइडिया ऑफ इंडिया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्, आइडिया ऑफ इंडिया परोपकाराय सताम विभूतयः, इंडिया आइडिया ऑफ इंडिया जन सेवा ही प्रभु सेवा, आइडिया ऑफ इंडिया ईश्वरः सर्वभूतानां, आइडिया ऑफ इंडिया सर्व ज्योति के बीच समाना, आइडिया ऑफ इंडिया गॉड इज ग्रेट, आइडिया ऑफ इंडिया नर में नारायण जीव में शिव, आइडिया ऑफ इंडिया या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, आइडिया ऑफ इंडिया नारी तू नारायणी, आइडिया ऑफ इंडिया मां विद्विषाव है, आइडिया ऑफ इंडिया मिच्छामि दुक्कडम, और आइडिया ऑफ इंडिया अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। हमें जन्म देने वाली ये धरती मुझे स्वर्ग से भी ज्यादा प्रिय है। ये भगवान श्री राम के ही तो बोल थे। ये आइडिया ऑफ इंडिया आज केवल मान्यताओं तक सीमित नहीं है। ये आइडिया ऑफ इंडिया आज भारत की एक सशक्त पहचान है। ये आइडिया ऑफ इंडिया आज भारत की बुलंद आवाज है, और इसलिए आज आइडिया ऑफ इंडिया यानी इंटरनेशनल योग दिवस, आइडिया ऑफ इंडिया यानी वन अर्थ वन फैमिली वन फ्यूचर का विजन, आइडिया ऑफ इंडिया यानी विश्व के लिए वन सन वन अर्थ वन ग्रिड का विचार, आइडिया ऑफ इंडिया यानी चंद्रमा पर शिव शक्ति पॉइंट, आइडिया ऑफ इंडिया मतलब मदर ऑफ डेमोक्रेसी, आइडिया ऑफ इंडिया जस्टिस टू ऑल अपीजमेंट टू नन। जिन श्री राम से हमें ये प्रेरणा मिलती है, उन्हीं प्रभु राम की पूजा को कांग्रेस आइडिया ऑफ इंडिया के खिलाफ बता रही है। साथियों, तुष्टीकरण के लिए कांग्रेस और उसकी जैसी सोच वाली पार्टियां कुछ भी कर सकती है। यहां हैदराबाद में भी एमआईएम को इसलिए ही खुली छूट दी गई है, वोट बैंक न नाराज हो जाए, इसी डर से ना तो कांग्रेस और ना ही बीआरएस हैदराबाद मुक्ति दिवस मनाना चाहती है। लेकिन अब बीजेपी ने हैदराबाद को इस खौफ से मुक्ति दिलाने की ठानी है। केंद्र सरकार ने तय कर दिया है कि हर साल 17 सितंबर को 17 सितंबर को हैदराबाद मुक्ति दिवस मनाया जाएगा। भाइयों और बहनों, हिंदुओं को बांटो और अपने वोट बैंक को खुश करो, ये कांग्रेस की रणनीति है। इसलिए कांग्रेस एससी, एसटी, बीसी से रिजर्वेशन छीनकर रिलीजन के आधार पर बांटना चाहती है।
आपने सुना होगा कि शाहजादे के करीबी और चारा घोटाले के दोषी नेता ने क्या कहा? जेल से बाहर आए हैं और क्या बोल रहे हैं? वो कहते हैं मुसलमानों को रिजर्वेशन देना ही चाहिए। और फिर इतना ही नहीं, वो कहते हैं पूरा का पूरा रिजर्वेशन मुसलमान को देना चाहिए। ये लोग बीसी कोटा के रिजर्वेशन को खत्म करके रिलीजन के नाम पर रिजर्वेशन देना चाहते हैं। इसका बहुत बड़ा प्रभाव जो जीएचएमसी चुनाव में पड़ा था वो हम सब ने देखा है। जिन सीटों पर बीसी समाज का हक था वो उनसे छीन ली गई। कांग्रेस यही मॉडल पूरे देश में लागू करना चाहती है। साथियों, तेलंगाना में जब से कांग्रेस सरकार बनी है तब से डबल आर टैक्स की भी बहुत चर्चा है। एक आर तेलंगाना का और एक आर दिल्ली का, इन्होंने मिलकर हैदराबाद को, तेलंगाना को एटीएम बना दिया है। मैंने किसी का नाम नहीं लिया, लेकिन डबल आर टैक्स पर यहां के मुख्यमंत्री खुद सफाई दे रहे हैं। साथियों, यहां हैदराबाद में तो ट्रिपल आर टैक्स का बोझ आपको उठाना पड़ता है। यहां एक आर रजाकार का भी है। ये रजाकार टैक्स कैसे काम करता है, ये ओल्ड हैदराबाद में दिखता है। कांग्रेस बीआरएस के समर्थन वाली मजलिस के सांसद वहां लंबे अरसे से है, लेकिन वहां बेसिक सुविधाएं तक नहीं है। साथियों, हैदराबाद में हर साल बारिश में चारों तरफ पानी भर जाता है, लेकिन बीआरएस हो या कांग्रेस, किसी ने भी आपकी परेशानियों को नहीं समझा। हर साल पब्लिक परेशान रहती है। इससे हेल्थ और एजुकेशन, हर सर्विस, उस पर बहुत बुरा असर पड़ता है। यहां पावर कट से लोग परेशान हैं। साथियों, बीजेपी तेलंगाना के तेज विकास के लिए प्रतिबद्ध है। तेलंगाना को पहला एम्स किसने दिया? तेलंगाना को 4 वंदे भारत ट्रेन किसने दी? तेलंगाना को सेंट्रल ट्राइबल यूनिवर्सिटी किसने दी? तेलंगाना में बंद पड़ी फर्टिलाइजर फैक्ट्री किसने चालू की? टर्मरिक बोर्ड किसने बनाया? एनटीपीसी का बड़ा बिजली कारखाना किसने बनाया? ये सारे काम बीजेपी की सरकार ने किए हैं। हमारी सरकार तेलंगाना को ग्लोबल कैपेबिलिटी के बड़े सेंटर के रूप में भी विकसित कर रही है। यहां एविएशन हब बन रहा है। ये एयरक्राफ्ट इंजन की दुनिया की सबसे बड़ी एमआरओ फैसिलिटी होगी। आत्मनिर्भर अभियान का लाभ भी तेलंगाना को मिलने जा रहा है। डिफेंस से लेकर बायोटेक्नोलॉजी, ग्रीन एनर्जी, इलेक्ट्रिक मोबिलिटी और आर्टिफिशियल इंटेलिजेंस तक मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर में
तेलंगाना के लिए आने वाले 5 साल तेज विकास के होंगे। हसन चेरापल्ली एलपीजी पाइपलाइन से भी इस क्षेत्र को काफी फायदा हुआ है। यहां युवाओं के लिए जॉब के, रोजगार के अनगिनत अवसर बन रहे हैं। साथियों, बीजेपी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास इस मंत्र पर चलती है। ये बीजेपी सरकार है जिसने ट्रिपल तलाक के बहाने मुस्लिम बेटियों पर हो रहे अत्याचारों को खत्म किया है। ये बीजेपी की सरकार है जिसने स्कूलों में बेटियों के लिए अलग से लाखों शौचालय बनवाए। इससे मुस्लिम समाज की बेटियों को भी लाभ हुआ। 10 साल में बहनों को पहली बार टॉयलेट, गैस, पानी जैसी सुविधाएं मिली है। पहली बार उनको भी पक्का घर, मुफ्त राशन, मुफ्त इलाज की सुविधा मिली है। इसलिए हर मां बहन कह रही है, मातृशक्ति कह रही है, फिर एक बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार। साथियों, बीआरएस को दिया आपका वोट कांग्रेस को ही मदद करेगा, और कांग्रेस को दिया आपका वोट भी केंद्र में सरकार नहीं बना सकता। इसलिए आपको भारी संख्या में भाजपा के पक्ष में कमल के निशान पर बटन दबा करके मतदान करना है। और भाइयों बहनों, क्या मेरा तेलंगाना मतदान के पुराने सारे रिकॉर्ड तोड़ सकता है? सारे पुराने रिकॉर्ड तोड़ सकता है? ज्यादा से ज्यादा मतदान करा सकता है? इस चुनाव में भाजपा सभी लोकसभा सीट तो जीतने वाली ही है, लेकिन मुझे ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतने हैं। क्या पोलिंग बूथ जिता सकते हैं? पोलिंग बूथ जिताएंगे, पूरी ताकत पोलिंग बूथ जिताने में लगाएंगे। भाइयों बहनों, इस चुनाव में सिकंदराबाद से मेरे साथी जी किशन रेड्डी जी, हैदराबाद से बहन माधवी लता, अब मलकाजगिरी से श्री एटला राजेंद्र, चेवल्ला से श्री कोंडा विश्वेश्वर रेड्डी और भुवनगिरी से डॉक्टर बुरा नरसैया गौड़, इन सभी साथियों को विजयी बनाना है। बनाएंगे, ज्यादा से ज्यादा मतदान कराएंगे। अच्छा, मेरा एक काम करोगे? ये चुनाव वाला काम नहीं है, मेरा पर्सनल काम है, करोगे? ये मोदी का पर्सनल काम है, करोगे? इनमें से किसी का काम नहीं है, मेरा है, करोगे? जरा हाथ ऊपर करके बताओ, करोगे? अच्छा, तो मेरा काम बहुत सरल है। ज्यादा से ज्यादा परिवारों में जाइए, उन सबको मिलिए और उनको कहिए मोदी जी हैदराबाद आए थे, आप सबको नमस्कार कहा है, परिवार में सबको जय श्री राम कहा है। मेरा नमस्कार पहुंचाएंगे, मेरा जय श्री राम पहुंचाएंगे। जब परिवार के सब लोगों को मेरा नमस्कार पहुंचेगा, मेरा जय श्री राम पहुंचेगा, तो परिवार के हर कोई
मुझे आशीर्वाद देंगे। और जब परिवार का हर व्यक्ति मुझे आशीर्वाद देता है तो मेरी ऊर्जा अनेक गुना बढ़ जाती है और मैं उसे आपकी सेवा अधिक क्षमता के साथ कर सकता हूं। बोलिए भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। बोलो रे जय जय बोलो जय